ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహస్ర స్మైల్ స్పాట్. ఈ రోజు అయితే మా వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న ప్రొమోగ్రానైట్ చెట్టు చూపిస్తాను రండి. సో చూడండి, ఇక్కడ ప్రొమోగ్రానైట్ ఫ్లవర్ చూడండి ఎంత మొత్తం గుత్తులుగా ఉన్నాయో. ఇంకా ఇక్కడ కూడా ఒక చూడండి, ఒక చిన్న పింద ఉంది, షేప్ ఆల్రెడీ వచ్చేసింది. మొత్తం ఈ చిన్న పింద, ఇంకా చెట్టు నిండా అట్లాగే మొత్తం ఫ్లవర్స్ ఇంకా పిందెలు ఉన్నాయి. అగోండి ఇక్కడ చూడండి, లోపల కూడా ఒక సరే ప్రొమోగ్రానైట్ చెట్లా కాకుండా మొత్తం ఫ్లవర్ ని బేర్ చేసే చెట్లాగా ఉంది. అదిగోండి లోపల కూడా చూడండి, ఒక కొంచెం పెద్ద సైజ్ పిందాలు ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ పైన కూడా చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి ఫ్లవర్స్ కూడా చూడండి, ఇంకో బంచ్ ఉంది అక్కడ పైన. ఇంకా చెట్టు నిండి ఇదిగోండి ఇక్కడ కూడా ఒకటి ఉంది. ఇంకా అక్కడ అయితే రెండు ఒకే చోట ఉన్నాయి. లాస్ట్ మార్చ్ లో వచ్చినప్పుడు అయితే సగం చెట్టు ఎండిపోయి ఇంకా సగం చెట్టు అయితే గ్రీన్ గా ఉండే. కానీ మేము ఆ ఎండిపోయిన కొమ్మలన్నీ తీసేసి ఇంకా మొత్తం ఇట్లా నీట్ గా చేసేటప్పటికి మొత్తం పిందెలు అవన్నీ పడిపోయాయి. మేము ఇంకా నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి మాకు కాయలు తినడానికి వచ్చేస్తాం. మీలో ఎంత మందికి ఇట్లా మన ఇంట్లోనే మొత్తం ఆర్గానిక్ గా పండించుకున్న ఫ్రూట్స్ ఇష్టము? పెంచుకున్న ఫ్రూట్స్ ని తింటే మా ఫీలింగ్ వేరు కదా. నాకైతే చాలా ఇష్టం ఇట్లా ఇంట్లోనే పెంచుకున్న ఫ్రూట్స్ తింటాం. మీలో ఎంత మందికి ఇష్టము? మరిన్ని ఎక్స్క్లూసివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.